ప్రయాగ్రాజ్ అయిపోయాక కాశీ బయలుదేరాం. కాశీలో దర్శనం చేసుకోవాలి అని చెప్పి నైట్ అక్కడ సైకిల్ బాబా ఆశ్రమం అని చెప్పి అక్కడ ఏంటంటే సగంలో ఆటో అతను దింపేశాడు. చాలా దూరం నడిచి 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 అసలు మాకు విసిపెత్తిపోయా ఏమీ లేకుండా. ఎందుకంటే నైట్ 1:00 2కు అక్కడ దిగామన్నమాట. తర్వాత ఫైనల్గా మాకు ఒక చిన్న రిక్షా ఏదో దొరికింది. దాంట్లో ఎక్కి మళ్ళీ అక్కడ వేరే చోటుకి చెప్పాను కదా సైకిల్ బాబా ఆశ్రమం అని చెప్పి అక్కడికి వెళ్ళాలి. ఆ రిక్షా వాడు ఎక్కడో సందులో తీసుకెళ్ళి అక్కడ పడేసాడు. అక్కడి నుండి మళ్ళీ మేము దారి తప్పిపోయాం అనమాట. దారి తప్పిపోతే మళ్ళీ వేరే వాళ్ళు వచ్చి మమ్మల్ని మళ్ళీ రూమ్ దగ్గరికి తీసుకుని వెళ్ళారన్నమాట. అసలు నిజంగా నేను ఫస్ట్ టైం కాశీ రావడం ఏమో అసలు నైట్ వ్యూ ఎలా ఉంటుందా, మార్నింగ్ వ్యూ ఎలా ఉంటుందా, అసలు కాశీని చూడడానికి ఇంతమంది ఇంతలాగా అసలు డే అండ్ నైట్ తేడా లేకుండా ఉంటారా కాశీ కోసం, ఆ దేవుడి కోసం. అయ్య బాబోయ్ అనిపించేలా ఉంది. నిజంగా నా మనసుకి చాలా హ్యాపీనెస్ ఇచ్చింది కాశీ ప్రయాణం. అసలు అంటారు కదా కాశీకి వాస్తుతో సంబంధం లేదు, అలాగే ఉన్నాయి ప్రతి ఇల్లు ప్రతిది అన్నీ కూడా అలాగే. అసలు నాకు నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. నేను కాశీ వెళ్ళానా అనే చెప్పే చిన్న భావన. మార్నింగ్ లేచి కాలభైరవుడి దర్శనానికి అని చెప్పి వెళ్దామంటే అక్కడికి వెళ్ళాము. కాలభైరవుడి దర్శనం కోసం పువ్వులు ఏవో తీసుకోవాలి అంటే అక్కడ పువ్వులు అవి తీసుకొని ఒక ఆవిడ అక్కడ దండం పెట్టుకుంటున్నారు అనమాట. అది ఏ దేవుడా అని చెప్పి వెయిట్ చేశాను. అలా కొంచెం వెయిట్ చేసేసరికి అది ఆంజనేయ స్వామి వినాయకుడు ఆంజనేయ స్వామి ఐడియా లేదు, కానీ ఒక దేవుడు మాత్రం ఉన్నాడు. ఆవిడ పూజ చేసుకుని ఆవిడ వెళ్ళిపోయారు. నిజంగా అసలు జీవితంలో కొన్ని కోరికలు వెంటనే నెరవేరవు, కొన్నిసార్లు ఖచ్చితంగా మనం ఎదురు చూడాలి. అలాగే నేను పుస్తకాల్లో వాటిల్లో కాశీ అంటే ఇలా ఉండేది, కాశీ అంటే అలా ఉండేది అని అనుకునేదాన్ని అనమాట. మా అమ్మమ్మ నాకు చెప్తుండేది కాశీ ఎలా ఉంటుంది అలా ఉంటుంది, ఓకే ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని ఊహించుకుంటూ మాత్రమే ఉన్నాను. అసలు నేను ఎప్పుడూ అనుకోలేదు కాశీకి వస్తాను, కాశీ చూస్తాను అని చెప్పి. అది నేను అసలు ఎక్స్పెక్ట్ చెయ్యలేదు స్వామి నన్ను తీసుకెళ్తారని. ఇక్కడ ఇంకొక ఆవిడ కూడా అలాగే పూజ చేసుకొని ఉన్నారన్నమాట. పూజ చేసుకొని నిజంగా అసలు ఇంచు దేవుడే కనిపిస్తున్నాడు, అడుగడుక్కి దేవుడే కనిపిస్తాడు. అయ్యో బాబోయ్ నిజంగా దేవుడా ఎక్కడ చూసినా ఏ క్షణం చూసినా ప్రతి చోట ఆయనే ఉన్నాడు. కాలభైరవుడు దర్శనం అని చెప్పి వెళ్ళాం కదా, అక్కడ లైన్లో ఏవో ఒక బొమ్మలు అమ్ముతున్నారు. మా పిల్లల కోసం బాగుంటాయి కదా వాళ్ళు ఆడుకుంటారు అని చెప్పి ఒక 2 బొమ్మలు కొనుక్కున్నాక అలా క్యూ అంటే కాలభైరవ స్వామి దర్శనానికి వెళ్ళాలంటే ఎంత పెద్ద క్యూ ఉందో. అయ్యా బాబోయ్ అసలు నైట్ అంతా నడిచాము. అలాగా మళ్ళీ పొద్దున్నే నడిచాను. కాళ్ళు నొప్పి వచ్చేసి అలా నిలబడి మొత్తానికి నేను కాలభైరవుడి దర్శనం చేసుకున్నాను. ఆఖరికి కాలభైరవుడి దర్శనానికి వెళ్ళి కాలభైరవుడి దర్శనం చేసుకుని మళ్ళీ ఇంకా మిగిలిన వాళ్ళు విశ్వనాథుడి దర్శనం చేసుకోవాలి వెళ్దామా అంటే ఓకే విశ్వనాథ దర్శనం కదా. అక్కడే ఒక చిన్న ఇది చెప్పాను అనమాట, ఇదంతా కాలభైరవుడి దర్శనానికి లైనే, ఇక్కడ చూసిన విశ్వనాథ దర్శనానికి వెళ్ళాలి అన్నారు కదా, అయితే మీరు వెళ్ళండి, నేను రాను విశ్వనాథుడి దర్శనానికి. ఎందుకు అంటే నేను ఫస్ట్ టైం కాశీ వెళ్ళాను, కానీ నేను ఒకటి దండం పెట్టుకున్నాను అనమాట, కాశీ విశ్వనాథుడి దర్శనం చేసుకోవాలంటే నేను మా ఆయనతో వచ్చి దర్శనం చేసుకుంటాను అని. అంటే అందరూ అన్నారు పర్వాలేదు తర్వాత వచ్చి మళ్ళీ చేసుకుంటాను అన్నారు. కాదు నేను మా ఆయనతోనే వస్తాను అని చెప్పి నేను వెనకాల ఆగిపోయాను అనమాట. యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ నుండి కూడా ఇప్పుడు నేను చూపిస్తుంది గంగా నది తీరు నుండి కూడా ఇంకా అలా కంటిన్యూస్గా నడుస్తూనే ఉన్నాం. బాబోయ్ ఎంతలా అంటే అసలు నిజంగా స్వామిని నేను దర్శించుకోలేకపోయాను, కానీ నేలపై నడిచాను, గంగామాతను దర్శించుకున్నాను, ఆ పవిత్ర వాతావరణం ఆస్వాదించాను, అక్కడ భక్తిని చూశాను. ఇవన్నీ కూడా నిజంగా ఒక గొప్ప అనుభవం. ఎక్కడ చూసినా అసలు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. నిజంగా నాకు అనిపించింది నేను మళ్ళీ
ఖచ్చితంగా కాశీకి వస్తాను అని అనిపించింది. ఖచ్చితంగా వస్తాను మళ్ళీ కాశీకి. నేను అనుకున్నది ఏంటంటే మా ఆయనతో దర్శనానికి వెళ్ళాలనే కదా అనుకున్నాను. నేనేం తప్పుగా అనుకోలేదు కదా, స్వామి నన్నేమీ అనుకున్నాను. మొత్తానికి ఈ ప్లేస్ నుండి మళ్ళీ మేము అక్కడ ఏమంటారు, అక్కడ ఏదో ప్లేస్కి అక్కడ వరకు నడుచుకుంటూ వెళ్ళాం. నిజంగా అసలు కాశీ అంటే ఎంత పెద్దదా అనిపించేలాగా నడిచాం అనమాట. నాకు అసలు నడక అలవాటు లేక ఇంకా కాళ్ళు నొప్పి వచ్చేసేవి, చాలా ఇదైపోయాము, చాలా ప్రెస్టేజ్ వచ్చేసేది నాకు. కానీ ఎక్కడ చూసినా హరహర మహాదేవ హరహర మహాదేవ శంభో శంకర అనుకుంటూనే స్వామి నామస్మరణ చేసుకుంటూనే జనాలు. అమ్మ బాబోయ్, అసలు నిజంగా చాలా 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 బాగా అనిపించింది నిజంగా బాబాయ్. చాలా అయిందా ఇదంతా నడుస్తూనే ఉన్నాం ఆ ప్లేస్ వరకు. అదిగో ఇంత దూరమా, అదిగో అంత దూరమా అంటూ ఉంటారు, కానీ ఆ ప్లేస్ రాదు. ఫోన్లో బయట నుండి అయినా చూసి దర్శనం చేసుకుందామని చెప్పి వాళ్ళతో పాటు నేను కూడా అక్కడికి వెళ్ళాను అనమాట, ఆ ప్లేస్కి. అక్కడ ఎలా ఉంటుంది, ఇక్కడ అంతా కూడా క్యూ, ఇక్కడ నుండి క్యూ. ఇదంతా మొత్తం పూసలు అమ్ముకునే వాళ్ళు, ఇంకా రుద్రాక్షలు అమ్ముతున్నారు, ఇంకేంటో అమ్ముతున్నారు, ఏదేదో చేస్తున్నారు. అసలు కాశీ అంటే అమ్మో, చాలా మందిని చూశాను నేను, ఎంతమంది వైరాగ్యం వచ్చేసిన వాళ్ళని చూశాను. అంతే, ఆ ప్లేస్కి వెళ్ళాము. అక్కడ వాళ్ళందరూ దర్శనానికి వెళ్ళారు, నేను ఇంక వెళ్ళకుండా ఆగిపోయాను. నేను మాత్రం అక్కడే ఏమేమి ఉన్నాయి ప్లేస్లో అని చెప్పి కొంచెం ధైర్యం చేసి, నేను ఎప్పుడు ఒక్కదాన్ని రాలేనమాట, ధైర్యం చేసి కొంచెం ముందుకెళ్ళి అవి కొంచెం వీడియోస్ అవి తీసుకుని అక్కడ డిస్ప్లేలో కాశీ విశ్వనాథుడు అది ప్లే చేస్తుంటే, అభిషేకం మీద ప్లే చేస్తుంటే దానికి దండం పెట్టుకుని నెక్స్ట్ టైం మళ్ళీ నీ దర్శన భాగ్యం కల్పించి మా ఆయనతో వస్తానని చెప్పేసి నిజంగా అనిపించింది అనమాట. నేను అందరూ అన్నారు రా అని, కానీ నేనే ఏమో తెలియదు, మా ఆయనతోనే రావాలి అనుకున్నాను కాబట్టి నేను మా ఆయనతోనే వెళ్ళాలి అనుకున్నాను. ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. మీలో ఎవరైనా కాశీయాత్ర అనుభవాలు ఉంటే కామెంట్లతో పంచుకోండి. హర మహాదేవ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Please like, share, comment, subscribe my channel.